మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి గోమస్త శ్రీనివాస్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి ఫయాజుద్దీన్, డీసీసీ సభ్యులు రెక్కుల శ్రీనివాస్ రెడ్డి, శీలం వెంకటేష్, అంబల్ల రవి, కల్కి రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఈరోజు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ గత 2 రోజులుగా అవాకులు సేవకులు వాగుతున్నారు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినరు, మరి ఇక్కడ ప్రజలను ఏనాడు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు. మరి ఈరోజు వచ్చి నియోజకవర్గంలో 2 రోజులుగా తిరుగుతూ నాది సొంత నియోజకవర్గంగా అనుకొని భావించి మరి వివేక్ గారు మీరు ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. వివేక్ గారి వెంకటస్వామి గారి కాక వెంకటస్వామి గారి కొడుకు మరి వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళ మనుమడు మరి వంశీ గారు. ఈ ఇలాకా మొత్తం వాళ్ళది. మరి నీ తాత సంపాదించిన అంటారు. మరి ఎవరైతే ఉన్నారో కాకా వెంకటస్వామి గారు సంపాదించిన, వంశీ గారి తాత సంపాదించిన నియోజకవర్గం ఇది. మరి పెద్దపల్లి కూడా వారి కాకా సంపాదించినటువంటి నియోజకవర్గం పెద్దపల్లి. ఇక్కడ చెన్నూరు కూడా వాళ్ళ కుటుంబం లాంటివంటి నియోజకవర్గం చెన్నూరు. నేను మొన్ననే చెప్పిన మరి ఈరోజు ఈ చెన్నూరు నియోజకవర్గం అంటే కాకా వెంకటస్వామి సొంత కుటుంబం లాంటిదని మొన్ననే చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ వెంకటస్వామి ఎక్కడి వాడు అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వెక్కడి వాడివి? నువ్వెక్కడి వాడివైనా కానీ నువ్వు రాజకీయాలు మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దని నీకు తెలియదా? మరి ఈరోజు కులం పునాది మీద రాజ్యాన్ని నిర్మిస్తే నిలవదని మరి మహాత్ముడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటల్ని గుర్తులేవా? ఈరోజు నా కులం ఉంది, నా చుట్టం ఉన్నాడు, నా బంధువు ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు. మరి నీ బంధువు ఉంటే నీ బంధువుకు నువ్వు చుట్టానికి ఏ రోజు నచ్చి నువ్వు సాయం చేసినవా? నువ్వేమన్నా వాళ్ళని ఆదుకున్నావా? ఎవరన్నా నీ చుట్టపోటు వచ్చి నువ్వు ఒక 25 కిలోల బియ్యం ఇచ్చిన బాపతోనివా? అసలు నువ్వు ఏ విధంగా కులము అని మాట్లాడుతున్నావు? కులము అనే మాట మాట్లాడద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కు మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ విధంగా చూసుకుంటే మరి నువ్వు పునాదులు, మతాలు, కులాలు విడగొట్టి రెచ్చగొట్టే రాజకీయం నువ్వు చేస్తున్నావు, నీ పార్టీ చేస్తుంది. నీకు తెలియదా అసలు దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేసే పార్టీ నీ బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీ నువ్వు రాజ్యాంగాన్ని మారుతాం, ఈ రాజ్యాంగంలో మరి రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ రిజర్వేషన్ తొలగిస్తాం అని చెప్పి బహాటంగా చెప్తున్నా నీ కేంద్ర మంత్రి పక్కన నిలుచుంటే నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడతావు? నువ్వు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కుల మతాల రాజకీయాలు చేయొద్దు అని ఓవైపు చెప్తుంటే నువ్వు నా కులము, నా బంధువులు, నా రాజ్యం. అసలు చెన్నూరు నియోజకవర్గమే కాకా కుటుంబం, చెన్నూరు నియోజకవర్గమే వివేక్ వెంకటస్వామి బంధువులు. మరి చెన్నూరు నియోజకవర్గమే వంశకృష్ణ గారికి చుట్టాలు. మరి నువ్వెక్కడోనివి అసలు? అట్లాంటి మాటలు మాట్లాడద్దు. అన్నా శ్రీనివాస్ అన్నాని సంబోధించి మాట్లాడుతున్నా నేను. మరి అట్లాంటి మాట ఇక్కడ నువ్వు మానుకోవాలని నువ్వు ఈరోజు వచ్చి చెన్నూరులో మరి వివేక్ కర్రు తెలుసా, నాగలి తెలుసా, మరి నీకు తెలుసా అన్న? నువ్వు చెన్నూరు నియోజకవర్గం వచ్చి దున్నినవా? ఇక్కడ వడ్లు పండించినవా, జొన్నలు పండించినవా? నువ్వు ఏం పండించినవా అని నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావు. అట్లాంటి మాటలు మాట్లాడదు. నువ్వేదని ఉంటే రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా కొట్టాడు. నిన్న పోటీ చేసినావు శ్రీనాథను గెలువు. నువ్వు గెలుస్తామేమో చూద్దాం 4వ తారీఖు నాడు. గెలిచినాక మాట్లాడు. నువ్వు గెలవక ముందే ఏదో బల్బును చూసి బాపును చూసి బల్బ్ అనుకొని నువ్వు ఈరోజు నేను గెలుస్తానని వచ్చి ఏదో ఎంపీ అయినట్టు ఈ నియోజకవర్గం వెళ్తే తిరిగితే కరెక్ట్ కాదు. నువ్వు తిరుగు, నీకు తిరిగే అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ నువ్వు రాజ్యాంగ పరంగా మాట్లాడు, రాజకీయాలు మాట్లాడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మాత్రం మంచిగుండదన్న శ్రీనివాస్ అన్న చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.